అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. స్టార్ట్ అవడం వల్ల ఒక చిన్న ఇదేమిరా అంటే మనకంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఆ గిరి అంటేనే శివుడు కదా, శివుడు చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి చెప్పులు లేకుండా అయితే మనం ప్రదక్షిణ అయితే చేయాలి. సాహిత్య ప్రేమికులైతే ఖచ్చితంగా మైదానం అనే నవలను అయితే ఖచ్చితంగా చదివే ఉంటారు. మైదానం నవలను రాసిన మనిషే ఈ చలం గారు. నేను ఈ వీడియోలో ఇంతకుముందు చాలా మంది చూపించని కొన్ని ప్లేసెస్ అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వస్తుంది కదా, అదైతే నేను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. మా వాడికి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్తాడు, చూద్దాం. కొంచెం ఒక 2 కిలోమీటర్లు దాటిన తర్వాత ఫోకస్ అయితే ఇస్తాను. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు తిరువన్నామలై అరుణాచలంలో అయితే ఉన్నాము. మేము మా జర్నీని తిరుపతి నుంచి అయితే అరుణాచలానికి అయితే స్టార్ట్ చేసాము. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. అదేమంటే మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ గా అయితే పూర్తి చేసాము. ఈ గిరి ప్రదక్షిణలో మనకు ఎదురయ్యే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఇంతకు ముందు మేము చాలా వీడియోస్ చూసాము, ఆ వీడియోస్ అన్ని ఇవే అనుకుంటే నాకు తెలిసి మీరు చూడని కొన్ని ప్లేసెస్ అయితే ఖచ్చితంగా నేనైతే ఈ వీడియోలో అయితే చూపించాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే వీడియో వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవర్ జర్నీ టు తిరువన్నామలై అరుణాచలం. మేమైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరాము. తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళడానికి మనకి చిత్తూరు వేలూరు మీదుగా అయితే వెళ్తుంది. తిరుపతి నుంచి చిత్తూరు వేలూరు మీదుగా ఏ బస్సెస్ ఉన్నాయైతే ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను. చిత్తూరుకి వేలూరుకి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. తిరువన్నామలైకి మాత్రము తిరుపతి నుంచి లిమిటెడ్ గా అయితేనే బస్సులు ఉన్నాయి. అవి ఇక్కడ నేనైతే డిస్ప్లే చేశాను. అది చూసుకొని అయితే మీరు వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే డైరెక్ట్ బస్సు దొరకలేదు, అందుకని చెప్పి వేలూరు బస్సు ఎక్కేసాము. వేలూరు బస్సు అయితే ఎక్కేసాం. వేలూరు నుంచి తిరువన్నామలైకి మనకి రెగ్యులర్ గా బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వేలూరు బస్సు వేలూరులో తిరువన్నామలై బస్సు ఎక్కేద్దాం. తిరుపతి నుంచి వేలూరుకి అయితే నార్మల్ బస్సులో 150 రూపీస్ టికెట్. తిరుపతి నుంచి వేలూరుకి వెళ్లే దారిలో కొత్తగా నిర్మించిన వకులామాత ఆలయం అయితే వస్తుంది. ఈ దారిలో హైవే పైన చిత్తూరుకి అయితే చేరుకున్నాం. 12 గంటలకి తిరుపతిలో స్టార్ట్ అయిన బస్సు కరెక్ట్ గా 1:20 కంతా చిత్తూరుకి అయితే వచ్చేసింది. చిత్తూరులో ఒక 10 మినిట్స్ హాల్ట్. కాట్పాడి అనే ఊరికైతే చేరుకున్నాము. కాట్పాడి యాక్చువల్గా ఒక జంక్షన్. తిరువన్నామలైకి మన ఇరు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే చాలా తక్కువ. సో మనం ఎవరైనా మన రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్గా కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేయచ్చు. కాట్పాడి జంక్షన్ నుంచి వేలూరుకి అయితే మనం వెళ్ళాలి. ఇది కాట్పాడి జంక్షను. కాట్పాడి జంక్షన్ బయట రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి. ఈ ఆటోలో 100 నుంచి 150 రూపీస్ అయితే తీసుకుంటారు మనం వేలూరుకి వెళ్ళడానికి. లేదు 1-2 వచ్చారనుకుంటే మాత్రం కొంచెం బయటకు వస్తే ఇక్కడ నేను చూపించే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఆ బస్సులో అయితే ఎక్కేయచ్చు. ఒక 20 to 30 మినిట్స్ అయితే వేలూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. వేలూరు నుంచి తిరువన్నామలైకి అయితే రెగ్యులర్గా అయితే బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. సో వేలూరుకి అయితే వచ్చేసాము. వేలూరు బస్ స్టాండ్లో దిగిన తర్వాత తిరువన్నామలై బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఇక్కడ నుంచి ఉంటాయి. ఈ బస్సెస్ ఎక్కువ మనం డైరెక్ట్గా తిరువన్నామలైకి అయితే వెళ్ళిపోవచ్చు. చిత్తూరులో 1:30కి బయలుదేరిన మన బస్సు వేలూరుకి కరెక్ట్గా 2:30కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే మేమైతే లంచ్ అయితే చేసేసి ఇక్కడ నుంచి ఇంకొక బస్సు తీసుకొని తిరువన్నామలైకి అయితే ప్రయాణం సాగుతుంది. ఇక్కడ నుంచి ఒక 2 గంటలు అయితే తిరువన్నామలైకి జర్నీ అయితే ఉంటుంది. తమిళనాడులో మోస్ట్లీ ప్రైవేట్ బస్సెస్ అయితేనే మనకి ఈజీగా అందుబాటులో ఉంటుంది. మేము కూడా తిరువన్నామలైకి వేలూరు నుంచి ఒక ప్రైవేట్ బస్ అయితే ఎక్కాము. ఇందులో తిరువన్నామలైకి ఓన్లీ 60 రూపీస్ అయితే మనకి ఛార్జ్ అయితే తీసుకుంటారు.
ఫైనల్లీ మనం చేరుకోవలసిన పరమ పావన క్షేత్రం తిరువన్నామలై అరుణాచలానికైతే మనం వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నది కదా ఆర్చ్, అదే తిరువన్నామలై బస్ స్టాప్ బయట అయితే మనకి లైన్గా ఆటోలు అయితే అవైలబుల్లో ఉంటాయి. రాజగోపురం దగ్గరికి, మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి. ఇవన్నీ షేర్ ఆటోలు. షేర్ ఆటో ఒక మనిషికి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. డైరెక్ట్గా మనం రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే షేర్ ఆటో ఎక్కేసి ఇప్పుడు రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజగోపురం. దీన్నే ఈస్ట్ గోపురం అని కూడా అంటారు. ఇక్కడికి మేము వచ్చేసిన తర్వాత మాకు వచ్చిన ఒక పెద్ద సమస్య ఏమిరా అంటే, ఇప్పుడు మేము ఇక్కడ ఉండడానికి రూమ్స్ అయితే తీసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఎక్కడెక్కడ గవర్నమెంట్ రూమ్స్, దేవస్థానం రూమ్స్ అయితే దొరుకుతాయి, లేకపోతే తెలుగువారి సత్రాలు అయితే తిరువన్నామలైలో ఉన్నాయి. దాని గురించి అయితే నేను డీటెయిల్గా చెప్తాను. మేమైతే వెళ్ళేటప్పటికి ఆ పర్టికులర్ దేవస్థానం రూమ్స్లో అయితే మాకు రూమ్స్ దొరకలేదు. ఎందుకంటే మేము అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి మేము ప్రైవేట్ రూమ్స్ అయితే తీసుకున్నాము. ప్రైవేట్ రూమ్స్ కూడా ఎక్కడుంటాయి, ఎలా వెళ్ళాలి, ఎంత అమౌంట్ ఉంటుంది అనేది అయితే నేనైతే ఈ వీడియోలో ఇప్పుడు డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. సో మొట్టమొదటిది తిరువన్నామలైలో ఎంటర్ అవ్వగానే యాత్రి నివాస్, దీన్నే ఆలయం రెస్టారెంట్ అని కూడా అంటారు, లేకపోతే ఆలయం హోటల్స్ అని కూడా అంటారు. వాళ్ళు తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇది భక్తుల సౌకర్యార్థం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి 1000 రూపీస్ నుంచి 6000 వరకు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకుని అయితే రావచ్చు. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అంతా నేనైతే ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ ఒకవేళ మీరు వెబ్సైట్లో బుక్ చేసుకోకుండా ఉన్నా కూడా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చినా కూడా రూమ్స్ అవైలబుల్లో ఉంటే అయితే వీళ్ళు ఇచ్చేస్తారు. ఇది వచ్చి మనకి 8వ లింగం, ఆ గిరి ప్రదక్షిణలో 8వ లింగం, ఈశాన్య లింగం అయితే ఉంటుంది కదా, ఆ ఈశాన్య లింగం పక్కనే అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ యాత్రి నివాస్ నుంచి గుడికి అయితే మనకి వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇంకా నేను చూపించబోయే రెండో రూముల సముదాయం వచ్చి గుడికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. రాజగోపురానికి క్వైట్ ఆపోజిట్ స్ట్రీట్లో అయితే ఒక 200 మీటర్స్ వెళ్తే ఒక మఠం అయితే వస్తుంది. దాన్ని సత్రం అంటారు. ఇక్కడ ఇది తమిళ వాళ్ళకి సంబంధించిన సత్రము. జస్ట్ 200 మీటర్స్ అంతే. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, కరెక్ట్గా ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా, రాజగోపురం నుంచి ఎదురుగా చూస్తారంటే ఇప్పుడు కనిపించే బిల్డింగే ఈ సత్రము. ఇందు లోపల వచ్చి మనకి లాకర్స్ అవైలబుల్లో ఉంటుంది. 100 రూపీస్ ఇస్తే విత్ లాకర్స్ అండ్ మనకి అయితే చాప్ అయితే ఇస్తారు, అక్కడైతే పడుకునేయచ్చు. లేదు రూమే కావాలనుకుంటే ఇక్కడ 600లోనే రూమ్ అయితే వస్తుంది, నాన్ ఏసీ రూము. డైరెక్ట్గా రూమ్ తీసుకొని అయితే ఇక్కడ ఉండిపోవచ్చు. ఇది చాలా దగ్గరగా అయితే ఉంటుంది మన దేవస్థానానికి. ఇంకా మూడో రూముల సముదాయం వచ్చేసి శేషాద్రి స్వామి వారి ఆశ్రమము. ఇది మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రాజగోపురం నుంచి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ రూమ్స్ కొంచెం ఓల్డ్ రూమ్స్గా ఉంటాయి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా వెళ్తే కూడా మనకి ఇవ్వరు. మనం ఇక్కడ నేను ల్యాండ్లైన్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. 1 మంత్ ముందే మనం అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయే రూముల సముదాయం వచ్చి శ్రీ రమణాశ్రమం రాజగోపురానికి కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. రమణాశ్రమం అంటే తెలియని వాళ్ళు ఎవరు తిరువన్నామలైలో అయితే ఉండరు. ఇక్కడ రూమ్స్ ఇక్కడ మెడిటేట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు అడిగినప్పుడు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక 2 మంత్స్ 1 మంత్ ముందే మనం ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయాలి, మీరు ఎందుకు వస్తున్నారు ఈ రమణాశ్రమానికి అని. సో మోస్ట్లీ మెడిటేట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే రూమ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మొత్తం ఫ్రీ, రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ ఇక్కడైతే. బట్ జనరల్గా దర్శనానికి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ రూమ్స్ అయితే ఇవ్వరు. చూసారు కదా నేను చెప్పిన రూముల సముదాయాన్ని. మీరు ఎవరైనా వచ్చేటట్టయితే ముందుగానే అడ్వాన్స్డ్గా బుక్ చేసుకొని అయితే రండి. లేకుంటే మేము ఇప్పుడు వచ్చినప్పుడు పడిన అవస్థలు అయితే పడాల్సి వస్తుంది. మేమైతే రాజగోపురానికి దగ్గరగా ఏదైనా ప్రైవేట్ హోటల్లో ఉందామని అయితే డిసైడ్ అయ్యాము. రాజగోపురం నుంచి మనం స్ట్రైట్గా వచ్చి ఇక్కడ రైట్ తిరిగితే ఇక్కడ అన్ని మనకి అంగుళ్ళన్నీ కనిపిస్తాయి. ఆ అంగుళ్ళకి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కంప్లీట్గా మనకి ప్రైవేట్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మనమైతే ఇప్పుడు రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము జనరల్గా తీసుకునే లాడ్జ్ అయితే ఇక్కడ ఉంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు రూమ్ తీసుకునేది ఆ రూమ్ దగ్గరికి వెళ్తాం. మేము ఇక్కడికి వెళ్ళిన రూమ్ సముదాయం వచ్చి శివలింగ రెసిడెన్సీ అని చెప్పి ఒక కొత్తగా కట్టిన రూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మేమైతే రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇది గుడికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ కూడా బాగా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు.
మనకొచ్చి నాన్ ఏసీ రూము 1400 అయితే పడుతుంది, ముగ్గురైతే ఉండొచ్చు. అండ్ ఈ రూమ్స్ కూడా కొంచెం చిన్నవిగా ఉన్నాయి. ప్రైవేట్ రూమ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా చిన్నవిగానే ఉంటాయి, బట్ వీ కెన్ అడ్జస్ట్ అయిపోవచ్చు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. బట్ ఈ రూమ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఎక్కడ అలమారాలు అయితే లేవు. మొత్తం ఈ సామాన్లు పెట్టుకునేదానికి అంతా ఆ బెడ్ల మీద, ఆ పక్కన ఆ టేబుల్స్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. అదొక్కటే ఈ రూమ్లో ఒక డిసడ్వాంటేజ్గా అయితే కనిపించింది. రిమైనింగ్ అంతా ఓకే, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉంటాం కదా, జస్ట్ 1 డే ఉంటాము. అట్లా వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెళ్ళిపోవడమే కదా. సో ఎవరైనా వచ్చేటట్టయితే ఇక్కడ గుడి దగ్గరలోనే తీసుకునేదాన్ని. అండ్ ఈ రూమ్లో హాట్ వాటర్ ఫెసిలిటీ, గీజర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఇంకా మనం పరమ పావన పుణ్యక్షేత్రమైన అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడదాం. గిరి ప్రదక్షిణని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఏవే విశేషాలు ఉంటాయో కంప్లీట్గా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. రాజగోపురం ముందర అలంకరణ మండపం అని ఒక పెద్ద మండపం అయితే ఉంటుంది. ఆ మండపం ముందర ఇక్కడ ఇలా కర్పూరం వెలిగించడానికైతే ఉంటుంది ఒక ప్లేసు. అక్కడ మనం కర్పూరం వెలిగించి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ గిరి ప్రదక్షిణని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పూర్తి చేసేలాగా చూడు స్వామి అని మనం మొక్కొని ఆ తర్వాత ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది. నా అదృష్టం ఏమంటే ఇక్కడ నేను కర్పూరం వెలిగించగానే ఒక సాధువు అయితే కనిపించాడు. ఆ సాధువు నన్ను పిలిచి ఆ విభూదిని అయితే పెట్టి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాను. రాజగోపురం నుంచి మనం రైట్ సైడ్ అయితే గిరి ప్రదక్షిణకైతే వెళ్ళాలి. నేను ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 లింగాలు అయితే వస్తాయి. 8 దిక్కుల్లో 8 లింగాలు అయితే వస్తాయి. ఆ లింగాల యొక్క ప్రాముఖ్యత, ఆ లింగాలు అక్కడ ఎవరు పెట్టారు, ఆ విషయాన్ని నేనైతే మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా అయితే చెప్తాను. ఆ 8 లింగాలతో పాటు ఇంకా చాలా విశేషాలు అయితే ఈ గిరి ప్రదక్షిణ మనం చేసేటప్పుడు అయితే మనకైతే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇంతకుముందు వీడియోలో ఎవరు చూపించిన విధంగా నేనైతే కొన్ని ప్లేసెస్ని అయితే చూపిస్తాను. నేను చూసిన వీడియోల్లో ఆ ప్లేసెస్ అయితే నేనైతే చూడలేదు. మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ రైట్ సైడ్ మనకి ఒక అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. అది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్ని దర్శించుకొనే మీరైతే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టండి. ఇదే నిన్న మలయమ్మన్ దేవాలయం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఆ దేవాలయం. ఆ అమ్మవారిని దర్శనం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేయండి. ఈ అమ్మవారి గుడికి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అయితే ఫస్ట్ లింగం, అష్టలింగాల్లో మొదటి లింగమైన ఇంద్రలింగం అయితే మనకు కనిపిస్తుంది. ఈ లింగాన్ని స్వయాన దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రలింగం ఆలయానికి తూర్పు దిశలో అయితే ఉంటుంది. ఇది మీరు చూసారంటే అంగళ్ళ మధ్యలో అయితే ఉంటుంది. మనకి తేరిపార చూస్తే కానీ ఈ ఇంద్రలింగం అయితే కనపడదు. చాలామంది మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అండ్ ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకి దీర్ఘాయుష్ అయితే కలుగుతుందని చెప్తారు. ఇంద్రలింగం దర్శనం చేసుకొని అలానే రోడ్డు మీదకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సౌత్ గోపురం దగ్గర అయితే మనకి వినాయక స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. ఏ పనైనా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడిని అయితే మనం దర్శనం చేసుకోవాలి కదా. అలానే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వినాయకుడిని ఖచ్చితంగా దర్శనం చేసుకొని అయితే మన గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. సో దట్ మన గిరి ప్రదక్షిణ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయగలము. దానికి ఆ వినాయకుడి ఆశీర్వాదాలు ఎంతైనా కావాలి మనకి. పుంగతిలే కుమారనికి వినాయక స్వామి దర్శనం చేసుకొని అదే రోడ్లో నేరుగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక సర్కిల్ అయితే వస్తుంది. మనం గిరి ప్రదక్షిణ చేయడానికి ఈ సర్కిల్ నుంచి రైట్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. స్ట్రైట్ కూడా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో అయితే వెళ్తే మన గిరి ప్రదక్షిణ రూట్ అయితే రాదు. మనం ఖచ్చితంగా ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చాలామంది మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా రైట్ అయితే తిరగండి.
ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ రూట్ 1 కిలోమీటర్ కానీ వెళ్తే మనకి రమణాశ్రమం అయితే వస్తుంది. அங்கே புரிந்ததம்மா பெண்களெல்லாம் கொண்டாட்டம் குங்கத்திலே గిరి ప్రదక్షిణ పూర్తయ్యేంత వరకు ఇలా రోడ్డు మీద మనకి సాధువులు అయితే కనిపిస్తూనే ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన ప్రతి 1 కిలోమీటర్కి ఇలాగైతే రూట్ మ్యాప్ అయితే ఉంటది. ఆ రూట్ మ్యాప్ చూసుకొని మనమైతే గిరి ప్రదక్షిణ అయితే కరెక్ట్ గా అయితే చెయ్యొచ్చు. మనమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మీలో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు అంటే యాక్చువల్ గా మనం ఇప్పుడు ఆ గిరి అంటేనే శివుడు కదా, శివుడు చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి చెప్పులు లేకుండా అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. కానీ కొంతమంది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పులు లేకుండా కష్టం కాబట్టి సాక్స్ వేసుకొని అయితే ఈ గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. నేను ఇంతకు ముందు చూపించిన విధంగా ఇక్కడైతే సాక్స్లు అయితే అమ్ముతా ఉంటారు. మీరు ఒకవేళ సాక్స్లు మర్చిపోయినా కూడా ఇక్కడైతే కొనుక్కొని సాక్స్లు వేసుకొని అయితే మీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఇంకొక విషయం ఏమంటే మీరు ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణలో తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిరా అంటే ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చాలా మంది సాధువులు అయితే కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళకి మనం ఏదన్నా డబ్బులు కానీ అవి కానీ వేయాలంటే చిల్లర మీరు తెచ్చుకోవడం మంచిది. అండ్ ఇంకొక విషయం ఏమంటే మంచి నీళ్ళ బాటలు అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ తిరుమలలో దొరికినట్టు ఎప్పటికీ 10 అడుగులకి అయితే దొరకదు. కొంచెం దూరంలో అయితేనే దొరుకుతుంది. లేకపోతే మనం కొనుక్కోవాల్సి వస్తుంది వాటర్ బాటిల్. ఫుడ్కి అయితే ఏ డోకా ఉండదు. వెళ్లే దారిలో ప్రతి చోట అమ్ముతూనే ఉంటారు. పౌర్ణమి రోజు వచ్చారంటే అసలు ప్రతి 10 అడుగులకు ఒక చోట అన్నదానం అయితే జరుగుతూనే ఉంటది. మన ఫుడ్కి అయితే భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ గా టైమింగ్, ఎప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని అంటే నన్ను అడిగితే తమిళనాడులో మాక్సిమం ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే పొద్దున 5 గంటలకి స్టార్ట్ అయిపోవడం అయితే బెటర్. ఎందుకంటే మినిమం 4 to 5 అవర్స్ అయితే మనకి ఈ గిరి ప్రదక్షిణ అయితే అవుతుంది. ఒకవేళ మీరు 5 గంటలకు స్టార్ట్ చేసినా కూడా 9-10 అయిపోతుంది. ఆ పాటికి ఎంత వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఎందుకంటే చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి కాళ్ళకి బొబ్బులు ఎక్కిపోయే ప్రమాదం అయితే ఉంది. లేకుంటే ఇంకా మంచిది. ఇంకా సుఖంగా సాయంత్రం పూట 5 గంటలకు కానీ మీరు కానీ స్టార్ట్ అయితే యాక్చువల్ గా 10 లోపల మనకి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేయచ్చు. కానీ పూట స్టార్ట్ అవడం వల్ల ఒక చిన్న ఇదేమిరా అంటే మనకి అష్టలింగాలు అయితే ఉంటాయి కదా, ఆ అష్టలింగాలు మాక్సిమం 8-8:30 తర్వాత క్లోజ్ చేస్తారు ఆ గుళ్ళు. ఇప్పుడు మనం బయట నుంచే దండం పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే మార్నింగ్ అయితే మనం వెళ్ళే టైంకి ఖచ్చితంగా తెచ్చే ఉంటాం. నేను ఈ వీడియోలో ఇంతకు ముందు చాలా మంది చూపించని కొన్ని ప్లేసెస్ అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వస్తుంది కదా, అదైతే నేను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అందరి వీడియోస్ కి ఈ వీడియోస్ కి అది ఒక్క డిఫరెన్స్ అయితే ఉంటది. కొన్ని మంచి విషయాలు అయితే చెప్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే లోపల మీకు తెలియని ఎన్ని విషయాలు నేను చెప్పానో ప్లీజ్ కమెంట్ చేయండి. ఒక ముఖ్య విషయం ఏమంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన గురువులంతా ఏం చెప్పారంటే మన ధ్యాస మొత్తం అరుణాచలేశ్వరుడి మీద ఉండాలి కానీ ఇంకా దేని మీద ఉండకూడదని అయితే గురువు గారు మనకిచ్చే చెప్పారు. దాని వల్లనే మనం ఏం చేయాలంటే మాక్సిమం ఫోన్లు చూడకుండా, ఒకవేళ ఫోన్లు చూసినా కూడా ఓన్లీ శివనామస్మరణ, అరుణాచలేశ్వరుడి నామస్మరణ తప్ప ఇంకేది వినపడకుండా మనం కానీ ఈ గిరి ప్రదక్షిణ చేస్తే దాని యొక్క ఫలితం అయితే మనకి ఖచ్చితంగా లభిస్తుంది. యాక్చువల్ గా గిరి ప్రదక్షిణకు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మిరాకిల్ అయితే జరిగింది. ఆ మిరాకిల్ ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా. పైన ట్యాగ్స్ లో కార్డ్స్ లో అయితే ఇస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అరుణాచల గిరి ప్రదక్షిణలో మనకి అష్ట గణపతులు చాలా తీర్థాలు అయితే వస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న తీర్థం వచ్చి అగ్ని తీర్థం. అక్కడ కనిపించిన గణపతి వచ్చి ఫస్ట్ గణపతి. ఆ గణపతిని దాటగానే మనకు వచ్చే రెండో లింగమే అగ్నిలింగం. గిరి ప్రదక్షిణలో వచ్చే అన్ని లింగాలు మనకైతే ఎడమ వైపున అయితే వస్తాయి. ఒక్క అగ్నిలింగం మాత్రమే కుడి వైపున కొంచెం సందు లోపలికైతే నడవలసి వస్తుంది. ఈ అగ్నిలింగాన్ని స్వయాన అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇది గుడికి ఆగ్నేయ మూలంలో అయితే ఉంటుంది. ఈ అగ్నిదేవుడిని మనం దర్శించడం వల్ల మనకి ఏదైనా అనారోగ్య సమస్యలున్నా అండ్ జీవితంలో ఏదైనా సాధించాలి అనే కోరిక ఉంటే దానికి ఈ అగ్నిదేవుడు అయితే మనకి సహకరిస్తాడని చెప్పి ఇక్కడ ప్రతీతి. మన భారతదేశంలో ఎంతమంది ఇలా తన్మయత్వంతో ఉంటారో తెలియదు కానీ పాశ్చాత్యులు, విదేశీయులు ఈ అరుణాచలానికి చాలా ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. ఈ అగ్నిలింగం వెళ్ళే సందులోనే ఒక ప్లేస్ అయితే ఉంది. అక్కడ విదేశీయులు తన్మయత్వంతో ఒళ్ళు మరిచిపోయి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు చేసే డ్యాన్సులు, వాళ్ళు చేసే నృత్యాలు అండ్ వాళ్ళు పాడే పాటలు వింటుంటే మనం ఎంత వెనకపడున్నామా అని అక్కడికి వెళ్తే మనకి అనిపిస్తుంది.
ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపించేది శేషాద్రి స్వామి ఆశ్రమం. శేషాద్రి స్వామి అనేవారు రమణ మహర్షి పాతాళ లింగంలో తపస్సు చేసేటప్పుడు ఫస్ట్ టైం రమణ మహర్షిని చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శేషాద్రి స్వామియే. శేషాద్రి స్వామి రమణ మహర్షి కన్నా ముందే తిరువన్నామలైకి అయితే వచ్చున్నారు. శేషాద్రి స్వామి ఆశ్రమం నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ అయితే గురు దక్షిణామూర్తి ఆలయం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి గురువు గారులు అయితే మనకి చెప్పారు. గురు దక్షిణామూర్తి ఆలయానికి ఆనుకొని కొంచెం పక్కనే మనకి కనిపించేదే శ్రీ రమణాశ్రమం. తిరువన్నామలైకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది శ్రీ రమణాశ్రమమే. శ్రీ రమణాశ్రమంలోకి వెళితే ఆ ధ్యానంలో అక్కడ కూర్చుంటే నువ్వు తెలుసుకోవడానికైతే చాలా దారులైతే ఈ రమణాశ్రమంలో అయితే కనిపిస్తుంది. రమణాశ్రమం మనకి ఒక మెడిటేటింగ్ సెంటర్. మనం గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎడమ వైపు నుంచే చేయాలి, ఎందుకంటే కుడి వైపున సిద్ధులు దేవతలు తిరుగుతుంటారని చెప్పి ప్రసిద్ధి. ఇక్కడి వరకు అయితే మనకి రైట్ సైడ్ కనిపించే గుడులు ఆశ్రమాలన్నీ అయిపోయాయి. ఇంకా మనం కంప్లీట్గా లెఫ్ట్ సైడే గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. ఈ రమణాశ్రమానికి కొంచెం ఎదురుగా చెట్ల మధ్యలో ఒక ఆలయం అయితే ఉంటుంది. ఇదే ఆలయము. గ్రీన్ గ్రిల్స్ అయితే వేసుంటుంది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత అయితే ఉంది. ఇక్కడ నేను చూపించే తిన్నె చాలా ప్రత్యేకమైనది. ఈ తిన్నె మీదే పార్వతీ పరమేశ్వరులు ముసలి వాళ్ళ రూపంలో వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేశారు అని చెప్పి కావ్యకంఠ గణపతి ముని స్టోరీలో అయితే ఉంది. ఇక్కడ మహాగణపతి గుడిని అయితే నాకు చూపించాను కదా, అక్కడ ఒక చిన్న అరుగు అయితే ఉంది. కరెక్ట్గా రమణాశ్రమంకి ఆపోజిట్ సైడ్ వస్తే ఇక్కడ ఒక గ్రీన్ గేట్స్ అయితే ఉంటాయి. ఇవి యాక్చువల్గా మనకు కనపడదు, ఎందుకంటే చెట్లన్నీ మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో ఇక్కడ దీనికి చాలా ప్రత్యేకత అయితే ఉంది, చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. అదేమంటే కావ్యకంఠ గణపతి మునీంద్రుడికి ఈ పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు వృద్ధ రూపంలో వచ్చి నేను ఇంతకు ముందు చూపించిన తిన్నె అయితే ఉంది కదా, ఆ తిన్నెలో కూర్చొని భోజనం అయితే చేస్తారు. దానికి ఒక పెద్ద కథ అయితే ఉంది. ఆ కథను నేను సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో కానీ దాన్ని కానీ పెట్టామంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. అందుకని ఆ పర్టికులర్ విషయాన్ని మాత్రం నేను సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ మనకైతే ఒక టెంపుల్ కనిపిస్తుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ మనకైతే గుడిపాటి వెంకటాచలం గారి సమాధి అయితే కనిపిస్తుంది. ఆ సమాధిని మీకు చూపిస్తాను రండి. కరెక్ట్గా రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత ఒక 500 మీటర్స్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే గుడిపాటి వెంకటాచలం గారి సమాధి. మీరు సాహిత్య ప్రేమికులైతే ఖచ్చితంగా మైదానం అనే నవలను ఖచ్చితంగా చదివే ఉంటారు. మైదానం నవలను రాసిన మనిషే ఈ చలం గారు. చలం గారు అంటే ఎక్కువగా గుర్తుంటుంది మీకు. అండ్ ఇంకొక విషయం ఏమంటే చలం గారు ఎక్కువగా దేవుడి మీద నమ్మకం లేకుండా కొంచెం కమ్యూనిస్టు భావజాలాలు అయితే ఈయన గారికి చాలా ఎక్కువగా ఉండేది. కానీ అటువంటి చలం గారే శ్రీ రమణ మహర్షి గారికి ఆకర్షితులయ్యి తన ఫ్రెండ్ ఇక్కడికి పిలుచుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత రమణ మహర్షి ధ్యానంలోనే పడిపోయి తన ప్రాణాలని కూడా ఈ తిరువన్నామలైలోనే విడిచిన మహానుభావుడు ఈ చలం గారు. అండ్ ఆయనకి గుర్తుగా ఇక్కడైతే ఆ సమాధిని అయితే పెట్టున్నారు. మీరు ఎప్పుడైనా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కరెక్ట్ గా రమణ మహర్షి ఆశ్రమం దాటిన ఒక 500 మీటర్స్ లో అయితే ఈ వెంకటాచలం సమాధి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి దర్శించుకోవచ్చు. గిరి ప్రదక్షిణలో మనమైతే 3 కిలోమీటర్లు అయితే పూర్తి చేసాము. ఇందాకే మీకు ఒక బోర్డు అయితే చూపించాను కదా. అండ్ ఈ 3 కిలోమీటర్లో మనం జస్ట్ ఈ 8 లింగాల్లో 2 లింగాల్ని మాత్రమే కంప్లీట్ చేసాము. అది ఒకటి ఇంద్రలింగము, ఇంకోటి అగ్నిలింగము, రమణ మహర్షి ఆశ్రమం, వెంకటాచలము సమాధి, ఇవన్నీ చూసుకుంటా మనం వెళ్తున్నాము. ఇప్పటికైతే కాళ్ళు నొప్పులు అయితే ఇంతవరకు అయితే రాలేదు. ఇంకొక 2-3 కిలోమీటర్లు నడిస్తే మేబీ మెల్లిగా కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అవుతుందేమో. మా వాడికి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్తాడు. బట్ చూద్దాం, కొంచెం ఒక 2 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రోగ్రెస్ అయితే ఇస్తాను.
అష్టలింగాల్లో మూడో లింగమైన యమలింగం దగ్గరికైతే మనం చేరుకున్నాం. ఆ యమలింగాన్ని దర్శించుకొని ఆ యమలింగం యొక్క ప్రాశస్త్యం ఏందో తెలుసుకుందాం పదండి. దైవయారి తిరుమల తిరుపకుండం గిరి ప్రదక్షిణలో సక్సెస్ఫుల్ గా అయితే మూడో లింగమైన యమలింగాన్ని అయితే మనం అయితే దర్శనం అయితే చేసుకుంటాం. యమలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే మనకేమైనా కీళ్ళ నొప్పులు గాని యములకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి ఈ యమలింగాన్ని కానీ మనం దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా అదైతే క్లియర్ అవుతుంది అని చెప్పి ఇక్కడైతే నమ్ముతారు. అండ్ మనకి పెద్ద సాధువులు కూడా ఈ విషయాన్నే ధృవీకరించారు. అందుకని చెప్పే మేమైతే ఇక్కడైతే కాసేపు కూర్చొని ఆ దేవుణ్ణి కాసేపు స్మరించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణ మనకి ఏం చెప్తుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా సక్సెస్ఫుల్ గా దేవుడైతే మనల్ని 14 కిలోమీటర్లు నడిపించి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేలాగా చూస్తాడు. అలానే ఇది జీవితానికి అన్వయం చేసుకుంటే జీవితంలో మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ దేవుడే మనల్ని చివరికి కడ తేరుస్తారు అని చెప్పి ఈ గిరి ప్రదక్షిణ అయితే మనకి చెప్పకనే చెప్తుంది. మేము కూడా ఇక్కడ కాసేపు కూర్చొని మేము చేసే జాబ్ ప్రకారం కూడా మాకు కూడా కొంచెం నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అయితే ఉన్నాయి. అందుకని చెప్పి ఇక్కడ కాసేపు కూర్చొని ఆ దేవుడిని స్మరించుకొని మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో. తిరుములుగు భక్తగలి ఆనందమందం తిరుములుగు భక్తగలి ఆనందమందం అరుణాచల క్షేత్రం అనేది ఎంతో మంది సాధువుల సిద్ధుల నిలయం. ఇక్కడ ప్రతి ఒక్క అడుగులో మనకైతే సాధువులు కనిపిస్తారు. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈ సాధువుల రూపంలో ఇక్కడైతే తిరుగుతుంటారు అని చెప్పి చాలామంది జనాలైతే నమ్ముతారు. ఇక్కడికి నేను వచ్చిన ప్రతిసారి ఈ సాధువుల సాన్నిహిత్యం అయితే ఖచ్చితంగా పొందగలుగుతున్నాను. అది నాకు ఆ దేవుడిచ్చిన వరంలాగా నేనైతే ఫీల్ అవుతున్నాను. అలానే గిరి ప్రదక్షిణలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఒకటి స్ట్రైట్ వెళ్ళే రూట్, ఇంకొంచెం రైట్కి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. స్ట్రైట్కి వెళ్ళే రూట్ వచ్చి అది బెంగళూరు హైవే, రైట్కి వెళ్ళే రూట్ వచ్చి మన ప్రదక్షిణ హైవే. ఈ ప్రదక్షిణ హైవేకి చిన్న గుర్తు ఏమిరా అంటే అక్కడ ఒక వినాయక స్వామి గుడి అయితే ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందాక చూపించిన మ్యాప్ ప్రకారం మనమైతే ఇప్పుడు 4 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసాం. అండ్ అష్టలింగాల్లో 3 లింగాల దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసాం. ఇందాక నేను అక్కడ ఆ మ్యాప్ అయితే చూపించాను కదా, అక్కడ నుంచి అయితే మనకి 2 వేస్ అయితే డివైడ్ అయి ఉంటుంది. ఒకటి బెంగళూరు వెళ్ళే హైవే, ఇంకొకటి వచ్చి అరుణాచల్ గిరి ప్రదక్షిణ వెళ్ళే రూట్. ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇక్కడ కొంచెం అలర్ట్ గా ఉండి స్ట్రైట్ వెళ్లకుండా కొంచెం కార్నర్ లో రైట్ తీసుకుంటే మనకి గిరి ప్రదక్షిణకి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. అది కొంచెం అట్లా జాగ్రత్త చూసుకోండి. మనే కాలు నొప్పారా? కాలు నొప్పిగా అందరూ లేదు లేదు. సో 4 కిలోమీటర్లు నడిచినా కూడా మా వాడికి కూడా కాలు నొప్పి రాలా, నాకు కాలు నొప్పి రాలేదు. చూద్దాం, ఆ అరుణాచలేశ్వరుడే నడిపించేస్తాడు. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలతో పాటు మనకి చాలా దేవాలయాలు అయితే దర్శనం ఇస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ దుర్వాస మహర్షి ఆశ్రమం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే చెట్లకి చాలా మంది ఊయళ్ళు కట్టుంటారు. ఇది పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ దుర్వాస మహర్షిని మొక్కొని అక్కడ చెట్టుకి ఊయలు కడితే ఇక్కడ పిల్లలు పుడతారని చెప్పి ఒక చిన్న నమ్మకం ఇక్కడ. సంగమైన కమలముత్తు కమలమై సంగమైన కమలముత్తు కమలమై తాంగి కొండాల్ మురుగపెమ్మానే తాంగి కొండాల్ మురుగపెమ్మానే. ఇప్పుడు మనం అష్టలింగాల్లో 4వ లింగమైన నిరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే నైరుతి మూలలో అయితే ఈ లింగం ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు నిరుతి. అండ్ ఈ లింగాన్ని కానీ మనం దర్శించుకొని పూజిస్తే మనకి ప్రతికూల శక్తులు ఏదైనా మనల్ని వెంటాడుతుంటే అటువంటి ప్రతికూల శక్తులను మనల్ని ఒడ్డున పడేస్తుంది అని చెప్పి ఇక్కడైతే నమ్మకం. నిరుతిలింగం దాటగానే మనకి కొంచెం దగ్గరలో తిరునెర్ అన్నామలై టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్కి చాలా విశేషమైతే ఉంది. కార్తీక ద్వీపం రోజు కొండ మీద వెలిగించే ద్వీపాన్ని ఇక్కడ నుంచి చూసినట్లయితే ఎగ్జాక్ట్గా కొండ మధ్యలో ఆ దీపము వెలిగే దృశ్యం అయితే మనం చూడొచ్చు. మనం నైరుతి లింగం దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక గుడి అయితే వస్తుంది. అది తిరునెల్ అన్నామలై టెంపుల్.
ఆ టెంపుల్ ని ఖచ్చితంగా దర్శించి అయితే వెళ్ళండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు మనకైతే కార్తీక దీపం అయితే అరుణాచలేశ్వరుడి కొండ మీద అయితే పెడతారు కదా. ఇక్కడ నుంచి అయితే చూస్తే కార్తీక ద్వీపం రోజు పెట్టే దీపం కొండకి సెంటర్ గా అయితే ఉంటది. ఇక్కడ నుంచి అయితే ఆ దృశ్యం నీట్ గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ గుడిని వీడియో తీసినప్పుడు జూమ్ చేసి అయితే పైన అక్కడ చూపించాను కదా, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సెంటర్ లో అయితే ఆ ద్వీపం అయితే ఇక్కడ నుంచి అయితే మనం చూడొచ్చు. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం మిస్ చేయకుండా అయితే ఖచ్చితంగా చూడండి. ఈ తిరునర్ అన్నామలై టెంపుల్ దాటగానే మనకైతే ఇక్కడ నిత్యానంద గారి ఆశ్రమం అయితే వస్తుంది. ఇక్కడ ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో గుళ్ళు అయితే మనకి కనిపిస్తాయి. ఈ దారిలో మనకి 2 సాయిబాబా గుళ్ళు అయితే కూడా మనకి కనిపిస్తుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో సక్సెస్ఫుల్ గా 6 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము. ఈ 6 కిలోమీటర్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి నొప్పులు లేకుండా అరుణాచలేశ్వరుడు నడిపించేశాడు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్తానంటే, ఈ రోజు పౌర్ణమి కాదు, బట్ స్టిల్ ఈ రోజు అయితే కొంచెం మంది జనాలు అయితే, ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అవుతుంది, బట్ స్టిల్ ఇక్కడైతే జనాలు అయితే కనిపిస్తున్నారు. కానీ పౌర్ణమి రోజు కానీ వచ్చారంటే, నేను 2 టైమ్స్ వచ్చాను. టోటల్ గా అరుణాచలానికి 9 టైమ్స్ వచ్చాను. 9 టైమ్స్ గిరి ప్రదక్షిణ చేశాను. అందులో 2 టైమ్స్ పౌర్ణమి రోజు వచ్చాను. పౌర్ణమి రోజు కానీ మీరు వస్తే అసలు ఇక్కడ నిలబడేదానికి కూడా అయితే ప్లేస్ ఉండదు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంటది రోడ్డు మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఉంది కదా, ఇదైతే ఇప్పుడు ఫ్రీగా ఉంది. కానీ ఆ పౌర్ణమి రోజు వస్తే మాత్రం కంప్లీట్ గా క్రౌడ్ ఫుల్ గా అయితే ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏమంటే, పౌర్ణమి రోజు చేస్తేనే మనకి ఏదన్నా ఏదైనా పుణ్యం వస్తుందా, ఏదైనా ఫలితం వస్తుందా అంటే అలానే ఏం లేదు. ఏ రోజు చేసినా కూడా ఫలితం వస్తుంది. అమావాస్య రోజు చేసినా కూడా ఫలితం వస్తుంది. అండ్ ఒక్కొక్క రోజు ఏ వారం అయితే, సోమవారం, మంగళవారం, బుధవారం లాగా ఏ రోజు అయితే చేసామో దానికని స్పెషల్ గా దానికైతే ఒక ఫలితం అయితే ఉంటది. సో పౌర్ణమి రోజు అనుకుని అయితే మీరైతే రాకండి. ఎందుకంటే పౌర్ణమి రోజు ఈ క్రౌడ్ కి, ఒకవేళ మీరు బస్సులో వచ్చేటట్లయితే మన సిటీ నుంచి, టౌన్ నుంచి, తిరువన్నామలై టౌన్ నుంచి మనకి 5 కిలోమీటర్స్ ముందే అయితే బస్సు ఆపేస్తారు. అక్కడ నుంచి మనం ఆటోలు పట్టుకొని మళ్ళీ తిరువన్నామలై ఊరికి అయితే రావాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే, పిల్లల్ని వాళ్ళని కానీ పిలుచుకొని వస్తే ఫ్యామిలీతో ఆ టైంలో ఫుల్గా అయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది. పౌర్ణమి రోజు వచ్చేటట్టయితే ముందే ప్రీ ప్లాన్డ్ గా అయితే రండి. లేకపోతే ఏ రోజు వచ్చినా పర్లేదు, ఆ అరుణాచలేశ్వరుడు చుట్టూ తిరిగితే, కొండ చుట్టూ తిరిగితే ఆ ఫలితమే వస్తుంది. முருகப்பெருமானை குன்றத்திலே குமரனுக்கே கொண்டாட்டம், அங்கே சுந்தரமா பெண்கள் எல்லாம் கொண்டாட்டம் கொண்டாட்டம், குன்றத்திலே குமரனுக்கே கொண்டாட்டம் கொண்டாட்டம். ఈ గిరి ప్రదక్షిణలో ఈ ప్లేస్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. పెద్ద పాదాలతో అయితే ఈ గుడి ఉంటుంది. తప్పకుండా దర్శించండి. అష్టలింగాల్లో 5వ లింగమైన వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లింగాన్ని వరుణదేవుడైతే ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ వరుణదేవుడిని దర్శించడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా, అండ్ నీటి సంబంధిత వ్యాధులు ఏదైనా ఉన్నా కూడా ఈ లింగాన్ని దర్శిస్తే అది తొలగిపోతుందని చెప్పి ఇక్కడి నమ్మకం. వారాహిమాత గుడి అయితే ఇక్కడ ఉంటుంది. ఈ వారాహిమాతను కూడా మనం ఇక్కడైతే దర్శించుకోవచ్చు. గిరి ప్రదక్షిణలో మనకి ఇక్కడ ఆది అన్నామలై టెంపుల్ అని ఒకటి వస్తుంది. ఇది రైట్ సైడ్ లోపలికి కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ రూట్ చూపిస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ మనమైతే కొంచెం లోపలికి వెళ్ళి ఈ గుడిని అయితే దర్శించుకోవాలి. ఈ గుడి మెయిన్ టెంపుల్ కన్నా చాలా ఓల్డ్ గుడి. అండ్ దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర అయితే ఉంది. ఆ గుడి గురించి నేనైతే సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అష్టలింగాల్లో 6వ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇదైతే మనకి వాయువ్య దిశలో అయితే ఉంటుంది. అండ్ దీన్ని వాయుదేవుడైతే ప్రతిష్ఠించాడు. ఈ వాయులింగాన్ని దర్శించడం వల్ల మనకి ఏదైనా గుండె సంబంధిత వ్యాధులు, ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు అండ్ నార్మల్ డిసీజెస్ ఏదైనా ఉంటే కూడా ఈ వాయులింగాన్ని దర్శించుకుంటే మనకి అది నయమైపోతుందని చెప్పి ఇక్కడైతే చరిత్ర. వాయులింగాన్ని దాటి కొంచెం దూరం రాగానే మనకి ఇక్కడ కనిపించేదే భగవాన్ బ్రిడ్జ్. రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతిసారి ఈ బ్రిడ్జ్ మీద అయితే కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మనం కూర్చున్నది వచ్చి భగవాన్ బ్రిడ్జ్. వాయులింగం దాటగానే ఒక అరౌండ్ 200 మీటర్స్ అయితే ఉంటది. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఒకటి ఉంటుంది. అది వచ్చి భగవాన్ బ్రిడ్జ్, అంటే రమణ బ్రిడ్జ్ అని కూడా అంటారు దీన్ని. ఇదేమంటే రమణ మహర్షి ప్రతిరోజు
గిరి ప్రదక్షిణ అయితే చేసేవాడు కదా, అప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి ప్రతిరోజు ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ మాత్రమే కూర్చునేవాడు. ఆ కూర్చునే దాని వల్ల దీనికి ఆ పేరుకి తగ్గట్టే దీనికి భగవాన్ బ్రిడ్జ్ అని పెట్టారు. ఇక్కడ నుంచి కానీ మనం కానీ కొండను చూసి, ఇప్పుడు రాత్రి కనబడటం లేదు, మార్నింగ్ పూట కానీ ఇక్కడ కూర్చొని కొండను చూస్తే కంప్లీట్ కొండ అయితే మనకి అరుణాచలం కొండ అయితే మనకి నీట్ కనిపిస్తుంది. అందుకని చెప్పి భగవాను ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేవాడు. అది ఈ భగవాన్ బ్రిడ్జ్ యొక్క చరిత్ర. మీరు ఎప్పుడైనా వచ్చేటట్లయితే ఇది గుర్తుపెట్టుకొని, ఈ వీడియో సేవ్ చేసుకొని ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడ కొంచెం కూర్చొని ధ్యానం చేసుకొని అయితే వెళ్ళండి. నేనైతే అదే చేయబోతున్నాను. குமரனின் ஊரை உருகே கொள்ளுங்கள் முருகனின் பேரை நெருங்கி செல்லுங்கள் குமரனின் ஊரை. ఈ మధ్య గిరి ప్రదక్షిణ చేసే దారిలో కాళ్ళు నొప్పులు ఏవైనా వస్తే మసాజర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉంది. దీనికి వాళ్ళు కొంచెం అయితే చార్జ్ చేస్తారు. అష్టలింగాల్లో 7వ లింగమైన కుబేర లింగంకి అయితే మనం వచ్చేసాము. ఈ కుబేర లింగాన్ని కుబేరుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు. అండ్ ఇదైతే మనకి ఉత్తర దిశలో అయితే ఉంటుంది. ఈ కుబేర లింగాన్ని పూజించడం వల్ల మనకైతే సంపద సృష్టి అయితే కలుగుతుందని చెప్పి ఇక్కడి నమ్మకం. சந்தனம் பூசுங்கள் குங்குமம் சூடுங்கள் சந்தனம் பூசுங்கள் குங்குமம் சூடுங்கள் அரகர பாடுங்கள் பருவதி. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. 7వ లింగం కుబేర లింగం కూడా అయితే కంప్లీట్ చేసాము. కుబేర లింగం దాటగానే ఒక 500 to 600 మీటర్స్ వెళ్ళగానే రైట్ సైడ్ మనకి మోక్ష మార్గం అని కనిపిస్తుంది. నైట్ టైం వచ్చేవాళ్ళు లేకపోతే మార్నింగ్ టైం వచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం అదైతే చూడకుండా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చూస్తారండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఈ మోక్ష మార్గం అని పిలుస్తున్నాం కదా, దానికి యాక్చువల్గా ఇడుక్కు పిల్లయార్ టెంపుల్ అని పేరు. దానికి తమిళనాడులో అయితే వాళ్ళు ఎలా పిలుస్తారు. ఇది కట్టింది వచ్చి ఇదైకాట్టు సిద్ధర్ అని చెప్పి ఒక సిద్ధుడైతే దీన్ని కట్టాడు. అండ్ ఈ యాక్చువల్ గా మనం ఒక 10 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరికైనా సరే కాళ్ళకి అలసట అయితే వచ్చేస్తుంది కదా. కానీ ఏం చెప్తారంటే ఈ మోక్ష మార్గం నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఆ కాళ్ళ అలసట అయితే తీరిపోతుందని. అరే ఎలారా ఇది తీరిపోతుంది అంటే, ఆ ఇదైకాట్టు సిద్ధరు ఈ గుడిని కట్టేటప్పుడు 2 యంత్రాలను అయితే ఆ గుడి లోపల అయితే ఆ మోక్ష మార్గంలో అయితే పెట్టారు. ఆ మోక్ష మార్గంలో 2 గదులు అయితే ఉంటాయి. ఆ 2 గదుల్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క యంత్రాన్ని పెట్టారు. ఆ గది గుండా మన శరీరం అయితే ప్రవహించినప్పుడు, మన శరీరం అయితే బయటికి వచ్చినప్పుడు మనలో ఉండే అలసట, మనలో ఉండే నొప్పులు పోతాయి అని చెప్పి ప్రసిద్ధి. பாருங்கள் அரகர பாடுங்கள் பருவதி பாருங்கள் சந்தனிக்கு வேந்தர் முருகனுக்கு வேந்தர் சந்தனிக்கு வேந்தர் முருகனுக்கு வேந்தர் அன்னைக்கு வேந்தர் முருகனுக்கு வேந்தர் அன்னைக்கு வேந்தர். గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడైతే మనము మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ తిరువన్నామలైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఈశాన్య లింగం, లాస్ట్ లింగం, అష్టలింగాల్లో 8వ లింగమైన ఈశాన్య లింగంకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను మొదటిసారి తిరువన్నామలైకి వచ్చినప్పుడు నాకైతే ఒక అద్భుతం అయితే జరిగింది ఈ ప్లేస్లో. ఆ అద్భుతం ఏంటో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను. ఆ వీడియోని పైన కార్డ్స్లో అయితే ఇస్తాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణలో చివరి ఘట్టానికైతే చేరుకునేసాము. మనం ఇప్పుడు అష్టలింగాల్లో చివరి లింగమైన ఈశాన్య లింగంకైతే వచ్చేసాము. ఈ ఈశాన్య లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిశలో అయితే ఉంటుంది. అండ్ ఈ ఈశాన్య లింగాన్ని మనం కానీ దర్శించుకుంటే మనకి ఏదైనా మానసిక ప్రశాంతత లేకపోతే ఆ మానసిక ప్రశాంతత సెట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడైతే చరిత్ర అండ్ నమ్మకం. అది ముమ్మాటికి నిజం. సక్సెస్ఫుల్ గా 8 లింగాల దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈశాన్య లింగంతో. ఈశాన్య లింగం దాటేసిన తర్వాత గిరి ప్రదక్షిణ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్కి రాజగోపురం వెళ్ళడానికి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం మన గిరి ప్రదక్షిణని రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి రాజగోపురానికే వెళ్ళి అక్కడైతే కర్పూరం వెలిగించి కంప్లీట్ అయితే చేద్దాము.
మోక్ష మార్గం వచ్చేంత వరకు కొంచెం అలా ఉన్నింది, కానీ మోక్ష మార్గం వచ్చిన తర్వాత లైట్గా కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి. మోక్ష మార్గంలో మేమైతే వెళ్ళలేదు, ఫుల్ జనాలు అయితే ఉన్నారు. రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళి ఆ రమణాశ్రమం చూసుకొని మళ్ళీ ఆ రూట్లోనే వస్తాము. అప్పుడైతే మోక్ష మార్గానికి వెళ్తాము. జలాగవేగగజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజం కుంభమాలికామట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ. జటాకటాహ సంభ్రమప్రమన్నిలింపగజ్జలిలోలవీచి వల్లరీ విరాజమానమోదరగద్ద. గిరి ప్రదక్షిణ ముగించుకొని రాజగోపురానికి వెళ్ళే దారిలో మనకు కనిపించే ఈ దేవాలయమే భూతనారాయణ స్వామి దేవాలయం. ఈయన ఈ అరుణాచలానికి క్షేత్ర పాలకుడు. ఈయన దర్శనం అయితే మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ గుడికి పక్క సందులో నుంచి మనం వెళ్తే మనకైతే రాజగోపురం వస్తుంది. మనము రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కర్పూరం వెలిగించి మన గిరి ప్రదక్షిణనైతే ముగిద్దాం. శివ సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయితే చేసాము. 14 కిలోమీటర్స్. మాకైతే ఒక 5.5 hours అయితే పట్టింది. జనరల్ గా 4 hours పడుతుంది. బట్ ఈ వీడియో ఇది తీయడం వల్ల మధ్యలో కొంచెం షాపింగ్ చేయడం వల్ల ఒక 1.5 hours అయితే ఎక్కువైంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఫైనల్ గా మేమైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేసాం. ఇంకా వెళ్ళి రూమ్ లో తొంగని రేపు పొద్దున అరుణాచల గుడికి అయితే వెళ్తాము. గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. ఆ వీడియోని అయితే నేను సపరేట్ గా ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది నా డౌట్. సో నేను ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ part 2లో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. అరుణాచల శివ.